నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. వెన్ను నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి సీనియర్ డాక్టర్ వర్ధన్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, ఈ వెన్ను నొప్పి అంటే ఏంటండి, అసలు ఎందుకు వస్తుంది ఇది? స్పైన్ ఈజ్ ద యాక్సెస్ ఆఫ్ అవర్ బీయింగ్ అంటాం. అంటే వెన్నుముక మీ యొక్క మూలానికి, అంటే మీ యొక్క ఉనికికి అక్షం లాంటిది. అంటే స్పైన్ ఈజ్ ఆల్సో ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ బాడీ విచ్ గ్రోస్ అండ్ డెవలప్స్. మనం నార్మల్గా ఏమనుకుంటామంటే మనం ఆలోచిస్తే మన గర్భంలో మనము పిండంగా ఏర్పడిన క్రమం నుంచి ఒక స్ట్రైట్ లైన్, ఒక స్ట్రైట్ లైన్ లాంటి స్పైన్ ఏర్పడుతూ ఉంటుంది. ఆ స్పైన్ పైన హెడ్, కింద బాడీ లాగా, సైడ్కి ఆర్గాన్స్ లాగా, మొత్తం ఓవరాల్గా దాన్ని ఆనుకొనే మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా ఏర్పడతాయి. ఈ స్పైనే మన ఉనికికి కూడా మూలం లాంటిది. అలాంటి స్పైన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? 48 రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ దారితీస్తుంది. నెగ్లెక్ట్ చేయకుండా నిజానికి స్పైన్ని కాపాడుకునే వాళ్ళు ఎంతమంది అని ఆలోచించినప్పుడు మనందరిలో ఎవరం కూడా స్పైన్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేము అని అర్థం. సో ఇక్కడ స్పైన్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలు కనుక మనం చూసినట్లయితే ఆహారపు కారణాలు ఉన్నాయి, విహారపు కారణాలు ఉన్నాయి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్లో తేడాల వల్ల వచ్చేది ఉన్నాయి, మన స్టైల్స్ ఏవైతే పాటిస్తామో వాటిల్లో తేడాల వల్ల కూడా, లైఫ్ స్టైల్లో వచ్చేటువంటి తేడాల వల్ల కూడా బ్యాక్ పెయిన్ రావచ్చు. ఇవే కాకుండా మన మానసిక ఆందోళన, మానసిక స్ట్రెస్ ఏదైతే ఉందో వాటి వల్ల కూడా మనకి వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. బేసికల్లీ ఏంటంటే మనము వెన్నునొప్పి వచ్చింది అని అంటే అది ముసలి వాళ్ళకి మాత్రమే వస్తుంది, 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి మాత్రమే వస్తుంది అనే ఫీలింగ్లో ఉండిపోతూ ఉంటాం. కానీ మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ యంగెస్ట్ పేషెంట్ 12 సంవత్సరాల పేషెంట్, ఓల్డెస్ట్ పేషెంట్ 104 సంవత్సరాల పేషెంట్, 108 సంవత్సరాల పేషెంట్. సో ఓల్డ్ ఏజ్లోనే వస్తుంది స్పైనల్ ప్రాబ్లం అని అనుకోవడము చాలా మూర్ఖత్వం, చాలా తప్పు. చాలా చిన్న వయసు నుంచి ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, అంటే 35 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ ఉన్న ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చాలా సామాన్యంగా కనబడేటువంటి వ్యాధి ఏదైనా ఉంది అంటే అది వెన్నునొప్పి మాత్రమే. రైట్ అండి, చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. సలీం గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి సలీం గారు. నమస్తే సార్. మాట్లాడండి. నమస్కారం అండి. సార్ నాకు ఇది మెడ నొప్పి ఎక్కువగా ఉంది సార్. ఇది ఎప్పటి నుంచి ఉందండి? ఇది నాకు ఒక 2 months నుంచి ఉంది సార్. ఇది కొంచెం తల్ల నుంచి ఈ సైడ్ మొత్తం పెయిన్ వస్తుంది సార్. మరి ఏం చేస్తున్నారు దాన్ని తగ్గించుకోవడానికి? నేను ఫస్ట్ టైం ఏదో కొంచెం 2 టాబ్లెట్లు వేసుకున్నా కానీ దాని ఏం అవుతలేదు సార్. ఒకటండి, అంటే మెడలో గనక నరం నొక్కున్నట్లయితే ఈ పైకి 26 లక్షణాలు కనబడతాయండి. దాంట్లో ఛాతీలో నొప్పి, అసిడిటీ, వామిటింగ్ సెన్సేషను, భుజంలో నొప్పి, ఈ మడిమలో, ఎల్బోలో నొప్పి, ఈ చేతిలో కూడా, మణికట్టులో కూడా నొప్పి, 3 ఏళ్ళు 2 ఏళ్ళు తిమ్మిర్లు పట్టడము, గుండెల్లో నొప్పి, ఎట్ ద సేమ్ టైం చెవుల వెనకాల, కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి, వీటన్నిటికీ తిమ్మిర్లు, పోట్లు, మంటలు, సివియర్ టు సివియర్ హెడేక్, మైగ్రేన్ హెడేక్స్ రావచ్చు, తల తిరిగిపోయేటువంటి వర్టిగో లాంటి కండిషన్ రావచ్చు, చేతులు ఎండిపోయేటువంటి వ్యాధి అంటే మోటార్ న్యూరాన్ డిసీజ్ లాంటి కండిషన్స్ రావచ్చు, లేదా చేతులు పడిపోయేటువంటి పక్షవాతం దాకా కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి లక్షణాలను అలక్ష్యం చేయకుండా కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ లక్షణాలను ఇక్కడే స్టాప్ చేయొచ్చు, వ్యాధి ముందరికి వెళ్లకుండా కూడా కాపాడుకోవచ్చు. 2 నెలల నుంచే ఉందంటున్నారు కాబట్టి ఈ ఎర్లీ స్టేజ్లో మనం దాన్ని బ్యాకప్ చేసుకొని నార్మలైజ్ చేసుకోగలిగితే ఫ్యూచర్లో ఆ వ్యాధి ముందుకు పోకుండా, ఆ వ్యాధి యొక్క కాంప్లికేషన్స్ రాకుండా, పెద్ద పెద్ద సర్జరీలు అవసరం లేకుండా కూడా మనం ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్ 0404917819 అనే నెంబర్కి కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దామండి. రైట్ అండి, ఈ మధ్యకాలంలో చాలామందికి వెన్నునొప్పి వస్తూ ఉన్నా అది అశ్రద్ధ చేస్తున్న పరిస్థితి. అసలు వీటికి లక్షణాలు ఏముంటాయండి, ఎలా దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఇంతకుముందు చెప్పినట్టుగా మెడలో కనుక నొక్కున్నట్లయితే ఈ పైన ఉన్నటువంటి బాడీ పార్ట్లు అన్నిట్లో కూడా 26 లక్షణాలు కనబడతాయండి. అట్ ద సేమ్ టైం నడుములో కనుక నరం నొక్కున్నట్లయితే కాలు మొత్తంలో, అంటే నడుము ప్రాంతం నుంచి, అంటే మన బొడ్డు ప్రాంతం నుంచి కిందికి 18 లక్షణాలు కనబడతాయి. దాంట్లో
నొప్పి తీవ్రంగా ఉన్నట్లయితే ఒక లక్షణం అయితే తిమ్మిర్లు, పోట్లు, మంటలు కూడా ఇంకొక లక్షణంగా ఉంటాయి. కొందరికి కాళ్ళు జాలు వారుతూ ఉంటుంది, పిక్కలు గట్టిగా పట్టేస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కాలంతా చచ్చుబడిపోయినట్టుగా వీక్నెస్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. కొందరికి నడవడం కూడా కష్టమవుతుంది. ఫుడ్ డ్రాప్ అనే కండిషన్ కూడా ఏర్పడుతుంది. అంటే కాలు ఇంకా వేళ్ళు వేయలేరు అనమాట, నడవలేరు సరిగా. సో అలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. వీటితో పాటుగా గజ్జల ప్రాంతంలోకి వెళ్ళి అంగానికి అండకోశానికి వెళ్ళే ఒక నర్వ్ ఉంటుంది, ప్యూడెండల్ నర్వ్ అని. ఆ నర్వ్ కూడా ఇన్వాల్వ్ అయిందనుకోండి, సో ఆటోమేటికలీ మీకు సెక్షువల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి. శీఘ్రస్ఖలన సమస్యలు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ అండి, కాలర్ ఉన్నారు, త్రివేణి గారు ఉన్నారు బెంగళూరు నుంచి. నమస్తే అండి త్రివేణి గారు. నమస్తే సార్. మాట్లాడండి డాక్టర్ వర్ధన్ గారు. నమస్కారం తల్లి. సార్ నా వయసు 32 సంవత్సరాలండి. ఓకే. 10 years బాబు ఉన్నాడు. ఓకే. అంటే పర్టికులర్ పెయిన్ చెప్పలేను కానండి, బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువగా వస్తుంది సార్. ఎప్పటి నుంచి వస్తుందమ్మా? ఎప్పటి నుంచి అంటే అదే మాక్సిమం ఒక 5-6 years నుంచి. డెలివరీ ఎలాంటి డెలివరీ అమ్మా? నార్మల్ డెలివరీయా, సీజరా? నార్మల్ డెలివరీ సార్. ఓకే. వెనకాల కింద పడడం, దెబ్బ తగలడం ఏమైనా జరిగాయా? నడుములో ఏమైనా దెబ్బ తగిలిందా? లేదు సార్, ఏం జరగలేదు. ఏం పని చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అంటే చిన్న పని ఏమి ఉండదు కదమ్మా, చాలా పనులు ఉంటాయి కదా. అది కాక 10 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు అంటే ఇంకెక్కువ పనులు ఉంటాయి కదా. ఓకే. ఏదేమైనా ఇక్కడ మనము ఒక్కసారి మనం ఇన్ ఏ బ్రాడర్ సెన్స్ మనం ఆలోచిస్తే మన బ్యాక్లో 120 కండరాలు ఉంటాయి, 210 లిగమెంట్స్ ఉంటాయి, 33 వర్టిబ్రేలు ఉంటాయి, 28 డిస్కులు ఉంటాయి, 31 పేర్ల స్పైనల్ నర్వ్స్ ఉంటాయి, 100+ ఫేసెడ్ జాయింట్స్ ఉంటాయి. ఇదే కాకుండా అసంఖ్యాకములైనటువంటి నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఉంటుంది. మనము ఓన్లీ బ్యాక్ పెయిన్ అని సింపుల్గా చెప్పేస్తూ ఉంటాం. ఈ కండరాలు, లిగమెంట్లు, టెండన్లు, డిస్కులు, ఫేసెడ్ జాయింట్లు, వర్టిబ్రేలు, ఫేసెడ్ జాయింట్లు, వీటన్నిట్లలో ఎక్కడ చిన్న తేడా వచ్చినా మనకది చూపించే లక్షణం ఏంటంటే వెన్నునొప్పి అని వస్తుంది. వెన్నునొప్పి వచ్చిన ప్రతిసారి కూడా అదేదో రోగం అని మాత్రం అనుకోకండి. అది ఒక సైన్. మీరు కూర్చునే విధానం బాగాలేదు అని శరీరం మీకు చెప్పేటువంటి సైన్, మీ నిలబడే విధానం బాగాలేదని చెప్పేటువంటి సైన్, మీరు బరువులు ఎక్కువగా ఎత్తుతున్నారు అని చెప్పేటువంటి సైన్. ఆ సైన్ని కనుక మనం ఇనిషియల్ స్టేజ్గా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం మార్పు తీసుకొస్తే ఆ వెన్నునొప్పి అప్పుడే సమసిపోతుంది. అది ముందుకు వెళ్ళి పెద్ద పెద్ద వ్యాధులకి దారితీయదు. మీది కూడా అసలు ఆయుర్వేదంలో ఒక చిన్న పాయింట్ చెప్తారండి, నిదాన పరివర్జనమేవ అర్ధ చికిత్సితం అని. అంటే కారణాన్ని కనుక కనుక్కోగలిగితే, దాని మూల కారణాన్ని కనుక్కోగలిగితే సగం చికిత్స జరిగిపోయినట్టే అని. మీకు ఒకసారి బెంగళూరు అంటున్నారు, స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా ఉన్నాయి. 0404971899 అనే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీ మూల కారణాన్ని వెతుకుదాము, దాన్ని మూలం నుంచి తీసేసేటువంటి ప్రయత్నం చేద్దాం మేడం. రైట్ అండి. ఈ మధ్యకాలంలో చాలా తక్కువ ఏజ్ వాళ్ళకు కూడా L4, L5 సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ L4, L5 సమస్య అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది అసలు, రీజన్ ఏంటి? ఒకటండి, అంటే మనము 4 కాళ్ళ జంతువు నుంచి 2 కాళ్ళ హ్యూమన్ బీయింగ్కి మనం ఏదైతే ఎవాల్వ్ అయ్యామో ఆ క్రమంలో ఏంటంటే మన స్పైన్ని, మన హెడ్ వెయిట్ని బేర్ చేయడం కోసము స్పైన్ కొన్ని యాంగిల్స్ని మార్చుకుంది. యూజువల్గా మనము 3 యాంగిల్స్తో స్పైన్ 3 యాంగిల్స్ ఎస్ ఆకారంలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం పెరిగే కొద్దీ ఆ ఎస్ ఆకారంలో ఉన్నటువంటి 2 వీక్ పాయింట్స్ అనేవి ఏర్పడిపోతూ ఉంటాయి. ఒకటి C5, C6 అని మెడ దగ్గర, ఒకటి L4, L5 అని నడుము దగ్గర ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా, ఎంత 6 ప్యాక్ బాడీ ఉన్నా, ఎంత హెల్దీ పర్సన్ అయినా, ఎంత స్మార్ట్ ఫెలో అయినా ప్రతి ఒక్కరికి మెడలో, నడుములో వీక్ పాయింట్ ఉండాల్సిందే. అలా వీక్ పాయింట్ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నరము, కండరాల వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ ఇవన్నీ కూడా వీక్ అయిపోతూ ఉంటాయి. సపోజ్ చిన్న బాత్రూంలో స్లిప్పే అయ్యాము, ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి వీక్ పాయింట్ మీద ప్రెషర్ పడుతుంది. లేదు ఫీమేల్స్, ఇంతకుముందు మేడం చెప్పారు, ఆవిడ నార్మల్ డెలివరీ అయినా కానీ నార్మల్గా సీజర్ చేయించుకుంటుంటారు. అక్కడే L4, L5లోనే మళ్ళీ మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. అది దెబ్బ మీద దెబ్బ పడిపోయినట్టుగా అయిపోయి ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది. అదే స్పోర్ట్స్ ఇంజురీ ఉన్నాయి, స్పోర్ట్స్ ఇంజురీలు కూడా మళ్ళీ అక్కడే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అలా L4, L5 అనేది బాడీలో ఉన్న ఒక వీక్ పాయింట్. రైట్ అండి. కాలర్స్ ఉన్నారు. గుంటూరు నుంచి లక్ష్మి గారు ఉన్నారు. నమస్తే అండి లక్ష్మి గారు. హలో
లక్ష్మి గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్ నమస్కారం అండి, సార్ నా పేరు తోట లక్ష్మణ్. చెప్పండి. సార్ మనకి మా వైఫ్కి తోట సుజాత. అయితే నేను తిరగని హాస్పిటల్ లేదు సార్. గుంటూరు, హైదరాబాద్, గచ్చిబౌలి కేర్ హాస్పిటల్, ఓకే. తర్వాత మన మణికొండలో హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఇంజక్షన్ చేశారు సార్ 25,000 రూపాయలు పెట్టి. నడుముకి ఇచ్చారా? నడుముకి ఇచ్చారు సార్. అది మంచిది కాదు కదండి. అంటే తెలుసో తెలియక చేపించాను. అంటే మా వైఫ్ చేసే నొప్పి తట్టుకోలేక అలా చేపించాను. అర్థం చేసుకోగలను. ఎప్పుడు చేయించారు అది? సార్ 1 సంవత్సరం అయింది, తగ్గుతుందన్నారు. ఇప్పుడు ఎలా ఉంది? ఏం లేదు సార్, తిరగని హాస్పిటల్ లేదు. గుంటూరులో మన మల్లికా స్పెన్స్, గుంటూరు మా అమర్నాథ్, తిరగని హాస్పిటల్ లేదు సార్. ఆయుర్వేదం అన్నీ తిరిగాను. ఒకటండి, మీకు ఇక్కడ చిన్న పాయింట్ చెప్తాను. మీరు ఫస్ట్ గుంటూరు అంటున్నారు, నాకు విజయవాడలో బ్రాంచ్ ఉంది. 25వ తారీఖు నేను విజయవాడకు వస్తాను. అక్కడికి వచ్చి మీ మేడం గారిని తీసుకొచ్చి డైరెక్ట్గా కల్పించండి. నేను చూసి మీకు నిజంగా సర్జరీ అవసరమా, లేకుంటే పెద్ద పెద్ద ఇన్వాసివ్ ట్రీట్మెంట్స్ అవసరమా, లేకపోతే ఆయుర్వేదంలో ఏమైనా ట్రీట్మెంట్ చేయగలుగుతామా లేదా, ఫస్ట్ కన్సల్టేషన్లోనే నా బెస్ట్ ఒపీనియన్ చెప్పడానికి వీలవుతుందండి. రెండో పాయింట్, మీరు తీసుకున్న ఏదైతే షాట్ ఉందో దాన్ని స్టీరాయిడల్ షాట్, ఎపిడ్యూరల్ షాట్ అంటారు. అలా ఎపిడ్యూరల్ షాట్ తీసుకుంటే 2 నుంచి 6 నెలలు మాత్రమే మీకు రిలీఫ్ వస్తుంది, కానీ మూలం నుంచి తగ్గేటువంటి సొల్యూషన్ కాదు. అది ఓన్లీ క్విక్ సొల్యూషను లేదా బ్యాండెడ్ సొల్యూషన్ అంటామంటే ఏదో కాస్త మీకు విరామం కలిగినట్టుగా కనబడుతుందే కానీ మూలం నుంచి వెళ్ళదు. మూలం నుంచి తగ్గాలి అని అంటే దాని మూలం నుంచి అర్థం చేసుకునేటువంటి సిస్టమ్ని మీరు ఎన్నుకోవాలి. ఆయుర్వేదంలో డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వగలము. ఇప్పటికి 8 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము. వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి 3.5 లక్షలకు పైగా సర్జరీలు కూడా, స్పైనల్ సర్జరీలు కూడా నివారించగలిగాం. మేడంని తీసుకురండి, ఫస్ట్ కన్సల్టేషన్లోనే నా ఒపీనియన్ చెప్తాము. డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే సివియర్ టు సివియర్ ఫామ్ ఆఫ్ పేషెంట్స్కి కూడా ఇప్పటికీ ట్రీట్మెంట్ ఇచ్చామండి. ఎస్ అండి, ఈ మధ్యకాలంలో చాలామందిలో ఈ వెన్ను మెత్తబడటం అనే సమస్య ఎదురవుతుంది. దానికి ట్రీట్మెంట్ ఉందండి మన దగ్గర? వెన్ను మెత్తబడడం అని కాదండి, అంటే జనరలైజ్డ్ టర్మ్లో వెన్ను మెత్తబడుతుంది అని చెప్తూ ఉంటారు, కానీ వెన్నుముక ఒక ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ స్పైన్ అని తీసుకున్నట్లయితే పైన వెన్నుముక, కిందున్న వెన్నుముక, మధ్యలో ఉన్నటువంటి ఒక డిస్క్ అని ఉంటుంది. ఈ 2 వెన్నుముకల్ని కనెక్ట్ చేసేటువంటిది ఒక ఫేసెడ్ జాయింట్ అని ఉంటుంది. అంటే ఒక జాయింట్ అనమాట, దాన్ని కదిలిచ్చేటువంటి జాయింట్. సో డిస్క్ ఏదైతే ఉందో మనం చూడడానికి బయట నుంచి చాలా గట్టి స్ట్రక్చరు, యాన్యులార్ ఫైబ్రోసిస్ అంటాము. లోపల చాలా మెత్తటి గుజ్జు లాంటి పదార్థంతో మేడ్ అవుతుంది. దాన్ని న్యూక్లియర్ పల్పోసిస్ అంటారు. ఏమవుతుందంటే మనం ఎగరడము, దూకడము, ఎక్కువ నిలబడడం, ఎక్కువ కూర్చోవడం, యాక్సిడెంట్లు అవ్వడం, వీటన్నిటి వల్ల ఆ డిస్క్ టేర్ అవుతుంది, లోపల ఉన్న గుజ్జు బయటకు వస్తుంది. ఆ గుజ్జు బయటికి వచ్చినప్పుడు ఆటోమేటికల్లీ అది పక్కన ఉన్నటువంటి నరం మీద ప్రెషర్ పడుతుంది. ట్యూమర్ నెక్రోజింగ్ ఫ్యాక్టర్లని, కెమికల్స్ అవన్నీ కూడా రిలీజ్ అయిపోయి ఆ నరంని మొత్తం కూడా డ్రై అయిపోయేటట్టు చేస్తాయి. అప్పుడు వాతం పెరుగుతుంది. వాతం పెరిగితే తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. సో మెత్తబడము అని అంటే రెండు పాయింట్స్ అండి. ఒకటి గుజ్జు బయటికి రావడము, డిస్క్ బల్జు, డిస్క్ ప్రొట్రూజన్, ఎక్స్ట్రూజన్, సీక్వెస్ట్రల్ డిస్క్ రావడం. 2 వెన్నుముకనే వీక్ అయిపోవడం, ఆస్టియోపోరోసిస్ అంటే మన బోన్ డెన్సిటీ తగ్గిపోవడం. అలాంటి 2 కండిషన్స్కి కూడా ఆయుర్వేదంలో బెస్ట్ సొల్యూషన్స్ ఉన్నాయి. మన దగ్గర ఇంతకుముందు చెప్పినట్టు 8 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3.5 లక్షల మందికి సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాము. రైట్ అండి. కాల్స్ ఉన్నారు. రమాదేవి గారు ఉన్నారు పోచంపల్లి నుంచి. నమస్తే అండి రమాదేవి గారు. హలో సార్ నమస్కారం అండి. అది మా మదర్ పేరు రమాదేవి. ఓకే, చెప్పండి సార్. అదే ఒక 2 ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లం ఉంది. ఓకే, టాబ్లెట్స్ వాడుతున్నారు. ఇప్పటికి 2-3 డాక్టర్స్ తో కన్సల్ట్ అయినాం. ఓకే, అదే 2-3 మెంబర్స్ డాక్టర్స్ తో కన్సల్ట్ అయితే వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఓకే, ఉంటే సర్జరీ కూడా చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు. ఎంతండి ఏజ్ అమ్మగారిది? 40 ఉంటుంది ఇప్పుడు. 40కే సర్జరీ ఏంటండి, అవసరం లేదు. నార్మల్గా ఏంటంటే 100 మందిలో 5గురికి మాత్రమే సర్జరీ అవసరం అండి. ఇది నేను చెప్పే రిపోర్ట్ కాదు. WHO ప్రకారం ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీస్ అంటాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే 5గురిని మాత్రమే వదిలివేస్తున్నారు. మిగతా 95 మందికి సర్జరీలు జరుగుతూ ఉన్నాయి. మీకు నిజంగా సర్జరీ అవసరమా అంటే, మీకు కాదు, మీ మదర్కి నిజంగా సర్జరీ అవసరమా లేదా అనేది ఒక కన్సల్టేషన్కి రండి. ఆ కన్సల్టేషన్లో డీటెయిల్డ్గా చూసి మేడం గారి శరీర ధర్మం ఎలా ఉంది, వ్యాధి తీవ్రత ఎలా ఉంది, ఎంత కోలుకోగలుగుతుంది, ఇదంతా చూసి ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఏ
టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయాలి అనేది కూడా డిసైడ్ చేస్తాము. కాబట్టి ఫస్ట్ కన్సల్టేషనే బెస్ట్ కన్సల్టేషన్గా మీకు మారే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ బెస్ట్ ఒపీనియన్ చెప్పడానికి కూడా వీలవుతుంది. స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దామండి. ఈ సయాటికా అంటే ఏంటండి, ఎలా వస్తుంది అది, అలాగే దాని లక్షణాలు ఏముంటాయి, అది క్యూరబుల్ కాదు అనేది కూడా ఒక వాదన ఉంది. క్యూరబుల్ కాదు అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా 100 మందిలో 5గురికి మాత్రమే క్యూరబుల్ కాదండి. అంటే అది కూడా క్యూరబుల్ కాదని కాదు, వాళ్ళకి సర్జరీలు అవసరం ఉంటాయి కాబట్టి సర్జరీ చేస్తే బాగుపడతారేమో అనే ఒక పాయింట్ ఉంటుంది. కాకపోతే మిగతా 95% ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అంటే కత్తి ఘాటు లేకుండా, నొప్పి గోళీలు అవసరం లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కాంప్లికేషన్స్ లేకుండా ఆయుర్వేద చికిత్సా విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతులు ఉన్నాయి. మేరు చికిత్స అంటే ఏన్షియంట్ ఆయుర్వేద స్పైన్ అండ్ న్యూరోథెరపీ అంటాం. మర్మ చికిత్స అంటే వైటల్ పాయింట్ థెరపీ అంటాం. ఈ 2 చికిత్సల ద్వారా ట్రీట్మెంట్ చేస్తే కత్తిఘాట్ అవసరం లేదు, డెఫినెట్గా సొల్యూషన్స్ ఉంటాయి. అసలు మా దగ్గరకు వచ్చిన పేషెంట్లు నడవలేని పరిస్థితుల్లో వచ్చి హాయిగా నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు, ఇప్పుడు క్రికెట్లు ఫుట్బాల్ ఆడుతున్న వాళ్ళు కూడా. డాక్టర్, మెడ నొప్పి, వెన్ను నొప్పి, అలాగే నడుము నొప్పి, ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, మాట్లాడుకుందాం. రైట్ అండి. అయితే మనం చూస్తే ఈ డిస్క్ సమస్యలకి, వెన్ను నొప్పికి ఏమన్నా కాంటాక్ట్ ఉందా? ఏమన్నా డిస్క్ అనేది కూడా పార్ట్ ఆఫ్ స్పైనే కదండి. ఇంతకుముందు చెప్పినట్టు కండరాలు, లిగమెంట్లు, టెండన్లు, బోన్స్, ఫేసెడ్ జాయింట్, డిస్కులు ఇవన్నీ కూడా కూడుకుంటేనే స్పైన్. ఆ స్పైన్లో ఎక్కడ చిన్న తేడా వచ్చినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్లోనే ప్రాబ్లం వచ్చింది, దెన్ ఆటోమేటికలీ స్పైనల్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో డిస్క్లో ప్రాబ్లం వచ్చినప్పుడు 4 స్టేజీలుగా వస్తాయండి. నెంబర్ 1 ఫస్ట్ స్టేజ్లో డిస్క్ బల్జ్ స్టేజ్ అంటాం. ఆ స్టేజ్లో ఏంటంటే ఇప్పుడు నడుములో డిస్క్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఓన్లీ నడుములో మాత్రమే నొప్పి ఉంటుంది. ఆ స్టేజ్లో మీకు పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. రెండో స్టేజ్లో నడుములో వచ్చిన నొప్పి తొడదాకా ప్రసరం పొందుతూ ఉంటుంది, అంటే రేడియేటింగ్ పెయిన్ లాగా వస్తూ ఉంటుంది. ఇది రెండో స్టేజ్. అది యూజువల్గా డిస్క్ ప్రొట్రూజన్ లేదా హెర్నియేటెడ్ డిస్క్, స్లిప్ డిస్క్లో యూజువల్గా కనబడుతూ ఉంటాయి. ఆ స్టేజ్లో పెయిన్ కిల్లర్ కంపల్సరీగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. మూడో స్టేజ్లో నడుములో వచ్చిన నొప్పి కాలంతా పాకేటువంటి సయాటికాకి దారితీస్తుంది. గజ్జల ప్రాంతం నుంచి ముందుకు వచ్చి అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలకు కూడా దారి తీసేటువంటి ఛాన్సెస్ ఉంది. ఆ స్టేజ్లో మీరు నొప్పి గోళీ వేసుకున్నా మీకు నొప్పి తగ్గదు. ఇది డిస్క్ ఎక్స్ట్రూజన్ అనే 3వ స్టేజ్లో వస్తుంది. 4వ స్టేజ్ సీక్వెస్ట్రల్ డిస్క్ అంటాము. ఈ స్టేజ్లో ఏంటంటే మీరు దగ్గినా, తుమ్మినా, గట్టిగా నవ్వినా, పడుకొని పక్కకు తిరగడానికి ప్రయత్నం చేసినా సివియర్ టు సివియర్ షాకులు కొడుతూ ఉంటాయి, కాలంతా నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు, ఓన్లీ పిక్కలలో నొప్పి అని మాత్రమే వచ్చాడు. వాళ్ళకి ఏంటంటే మేము యూజువల్గా ఎంఆర్ఐలు చేయించము, కానీ పట్టుబట్టి ఆయన ఎంఆర్ఐ చేయించుకొని వస్తే L4, L5 మధ్యలో డిస్క్ ప్రొట్రూజన్ ఉంది అని చెప్పి తేలిపోయింది. సో అలా చాలా సింపుల్గా కనబడేటువంటి లక్షణాలు, మీ కాళ్ళ పిక్కలు పట్టేసుకోవడము, లేదా లాస్ట్లో ఉన్న 3 ఫింగర్స్ తిమ్మిరెక్కడము, లేదా బొటనవేలు తిమ్మిరెక్కడము, లేదా కాళ్ళు అసలు నడవలేని పరిస్థితుల్లో ఏర్పడము, నడవడానికి సరిగా రాకపోవడము, లేదా గజ్జల ప్రాంతంలో నొప్పి రావడము, అంగస్తంభన శీఘ్రస్ఖలన సమస్యను రావడం. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు, ఆయన ఏంటంటే సెక్షువల్ ప్రాబ్లంతో వచ్చాడు మా దగ్గరికి. సో దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని అంటాం, అంటే అంగస్తంభన సమస్య అనమాట. సో అలాంటి కండిషన్లో ఆయనకి ఎందుకు అంగస్తంభన సమస్య వస్తుంది అని ఎవాల్యుయేట్ చేస్తే, ఆయనని మొత్తం అన్ని టెస్ట్లన్నీ చేయిస్తే, సెక్షువల్ ప్రాబ్లమ్కి కనుక ఉన్నటువంటి టెస్ట్లన్నీ చేయిస్తే హార్మోనల్ టెస్ట్లు, ఆ టెస్ట్లు, ఈ టెస్ట్లు అన్నీ నార్మల్ ఉన్నాయి. అంటే ఆయనకి ఉన్నటువంటి ఆర్టీరియోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందా, వీనోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందా, న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందా, ఇదంతా కూడా నార్మల్ ఉన్నాక ఎక్స్రే ఇచ్చినప్పుడు ఎక్స్రేలో చేంజెస్ కనబడ్డాయి. సో అట్లా మనం సెక్షువల్ ప్రాబ్లంకి సపరేట్గా ట్రీట్మెంటు, లోవర్ బ్యాక్కి సపరేట్గా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. 2 కూడా కలిపేసి ఒకటేసారి మేరు చికిత్స, వాజీకరణ చికిత్స చేస్తే ఆటోమేటికలీ 2 ప్రాబ్లమ్స్ ఒకటేసారి నార్మల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రైట్ అండి. కాల్స్ ఉన్నారు. ఒంగోలు నుంచి ప్రశాంత్ గారు ఉన్నారు. నమస్తే అండి ప్రశాంత్ గారు. సార్ నమస్కారం అండి. మా ఆవిడకి ఎన్నెముక నొప్పి సార్, ఒక 4 years నుంచి వస్తుంది కంటిన్యూగా. మరి ఎట్లా 4 years నుంచి ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏంటి అంటే గేదలు సార్, పొలం పని చేసుకుంటాం మేము. ఇక్కడ ఉంటే చూపించాము, మామూలుగా అట్లా నొప్పులు వచ్చేస్తుంది అరికాళ్ళు కానీ. నొప్పి వచ్చినప్పుడు నొప్పి గోళీ వేసుకుంటే సరిపోదు కదా, దాని మూల కారణం వెతికి దాని మూలంని తీసేయాలి కదా.
గోళీలు వేయట్లేదు సార్, వరకు మామూలుగా పూసుకునేది, మామూలుగా ట్యూబ్ పూసుకునేది ఉండేది. దీంట్లో ఎలా ఉంటుందంటే మీరు తినే ఆహారంలో దగ్గర నుంచి, మీ కూర్చునే విధానం దగ్గర నుంచి, మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ దగ్గర నుంచి అన్నీ మార్చుకోవాలి. అది మారినప్పుడే మనకు వెన్నునొప్పి సమస్య అనేది పూర్తిగా తగ్గుతుంది. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. విజయవాడకు దగ్గరగా ఉన్నట్టున్నారు మీరు. 25వ తారీఖు నేను విజయవాడలో ఉంటాను, లేదా అక్కడ మా డాక్టర్స్ కూడా ఉన్నారు. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేస్తే అపాయింట్మెంట్ ఇస్తారు. మేడం గారిని తీసుకురండి. వ్యాధి తీవ్రతను బట్టి మనం ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది డిసైడ్ చేసి చెప్పేస్తామండి. రైట్. ఈ క్రానిక్ బ్యాక్ పెయిన్ అండి, చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. దానివల్ల దుష్ప్రభావాలు ఎలా ఉండే అవకాశం ఉంది? క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటే ఏంటి? ఒకటండి, బ్యాక్ పెయిన్ని మనం రకాలుగా తీసుకున్నట్లయితే టైం పీరియడ్ని బట్టి మనం డివైడ్ చేస్తే, ఒక నెల నుంచి మనల్ని బాధ పెట్టేటువంటి బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, దాన్ని అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం. ఇది దానంతలో అదే తగ్గిపోతూ ఉంటుంది. యూజువల్గా 95% ఆఫ్ పేషెంట్స్కి తగ్గిపోతూ ఉంటుంది. అది 1 to 3 monthsలో నుంచి మనల్ని బాధ పెడుతూ ఉందనుకోండి బ్యాక్ పెయిన్, దాన్ని సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం. 3 నుంచి 6 నెలల దాకా బాధ పెట్టేటువంటి బ్యాక్ పెయిన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటాం. 6 నెలల నుంచి మనల్ని నిరంతరాయంగా బాధ పెట్టేటువంటి బ్యాక్ పెయిన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ అని కూడా అంటాం. సో నార్మల్గా ఏంటంటే అక్యూట్ బ్యాక్ పెయిన్ ఓన్లీ స్పైనల్ పెయిన్ లాగానే ఉంటుంది, సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ ఓన్లీ స్పైనల్ పెయిన్ లాగానే ఉంటుంది. క్రానిక్ బ్యాక్ పెయిన్ వచ్చేసరికి అది రీపర్కషన్స్ బాడీలో ఎక్కడైనా చూపిస్తాయి. అంటే సివియర్ టు సివియర్ మైగ్రేన్ రావచ్చు. ఈ టెంపరో మ్యాండిబులర్ జాయింట్ అంటాం, ఈ జాయింట్ కూడా ఈ మనము కిందికి నవలడానికి కూడా కష్టం ఏర్పడవచ్చు. అలాంటి మైగ్రేన్ సమస్య, వర్టిగో లాంటి సమస్య, లేదు చేతులు ఎండిపోయేటువంటి మోటార్ న్యూరాన్ డిసీజ్ లాంటి సమస్య, అలా మొత్తం మ్యానిపులేట్ బాడీ అంతా కూడా బియాండ్ ద స్పైన్ బాడీలో కలిగేటువంటి పెయిన్స్ అన్నీ కూడా మనకి కనబడేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి. ఎస్ అండి, కాలర్స్ ఉన్నారు. మల్లేశ్వరరావు గారు ఉన్నారు కృష్ణా జిల్లా నుంచి. నమస్తే అండి. నమస్తే సార్. సార్ నమస్కారం అండి. సార్ నాకు తలపైన చెట్టు కొమ్మ పడింది సార్. ఓకే. అది ఎండిపోస బిగపడతాం, కాడు తిమ్ముళ్ళు. ఎప్పుడు పడింది? అది సంవత్సరం అవుతుంది సార్. మరి ఏమైనా ఎక్స్రేలు ఎంఆర్ఐలు ఏమైనా చేయించారా? చేయించాను సార్, చేయించాను సార్. ఏమన్నారు మరి డాక్టర్ గారు? ఎండిపోస కొద్దిగా 4 చోట్ల 3 చోట్ల అరిగింది అన్నారు సార్. ఓకే, ఒకసారి ఆ రిపోర్ట్లన్నీ పట్టుకొని రండి, మీరు కూడా రండి. మీ వ్యాధి తీవ్రతను బట్టి మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేయాలి. నార్మల్గా 4 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయండి. ఒకటి బాహ్య చికిత్స అంటాం, అంటే మసాజ్తో చేసేటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. రెండోది ఆభ్యంతర చికిత్స, అంటే లోపలికి ఇచ్చే మందులు ఉంటాయి. మూడోది ఆహార చికిత్స, అంటే ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం పథ్యం పాటించాలి అనేది కూడా చెప్తూ ఉంటాం. నాలుగోది విహార చికిత్స, అంటే ఎక్సర్సైజ్ ఏం చేయాలి, మీ శరీరాన్ని ఎలా స్ట్రెంథన్ చేసుకోవాలి, మీ నిద్రను ఎలా కాపాడుకోవాలి, మీ నిద్ర ఎలా పోవాలి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం. సో ఇవన్నిటికి తెలుసుకోవాలి అని అంటే ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. కృష్ణా జిల్లా అంటున్నారు. 25వ తారీఖు నేను విజయవాడలో ఉంటాను, 27కి కర్నూలులో ఉంటాను. మీకు ఎక్కడ దగ్గర అవుతుందో చూసుకొని అక్కడికి రావడానికి ప్రయత్నం చేయండి. ఈ మధ్యకాలంలో ఈ స్పాండిలైటిస్ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. కొంతమంది ఏంటంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి, బిజీ లైఫ్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, డాక్టర్స్ అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఏం చెప్తారు మీరు స్పాండిలైటిస్? ఒక్కటండి, స్పాండిలైటిస్కి కారణం స్పైన్ కాదు, మీరే. ఎందుకంటే దాన్ని ఓవర్గా యూస్ చేస్తున్నారు కాబట్టే మీకు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ యూసేజ్ ఎక్కువగా ఉంది, మీ మెడని బెండ్ చేస్తూ ఉన్నారు. ప్రతి 5 డిగ్రీల బెండ్కి మీకు ఆల్మోస్ట్ 10 kgs వెయిట్ ఎక్స్ట్రా పడుతూ ఉంటుంది మెడ మీద. సో 5 డిగ్రీస్కి 10 kgs వెయిట్ పడితే 10 డిగ్రీస్కి 20 kgs వెయిట్ పడుతూ ఉంటుంది. అలా మీరు ఊహించుకోండి, ఇలా టెక్స్ట్ చేస్తున్నారు అని అంటే 35 డిగ్రీల బెండ్ అవుతుంది. సో ఇలా వచ్చేటువంటి నెక్ పెయిన్ని టెక్ నెక్ లేదా టెక్స్ట్ నెక్ అని అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మూల కారణాన్ని తీసేయాలి అని అంటారు. ఏం చేయాలి? మనం ఆ టెక్స్టింగ్ చేసేది, ఆ మొబైల్ యూసేజ్ చేసేది తగ్గించుకోవాలి. ఇదే కాకుండా కూర్చునే విధానం, నిలబడే విధానం, మన పోస్చర్స్ మార్చుకోవాలి. దాంతోపాటుగా పోషకాలైనతో కూడుకున్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ సరిగ్గా పాటించాలి. లేకపోతే ఏమవుతుంది, వ్యాధి తీవ్ర దశలోకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద సర్జరీలు చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అదే కాకుండా మంచానికి కట్టిపడేసేటువంటి వ్యాధిగా కూడా క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్గా కూడా మారిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. రైట్ అండి, థ్యాంక్ యూ, మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి హలో డాక్టర్. దిస్ ఈజ్ రఫీ. నమస్తే.